Good morning all the officers, those who are the part of Election Commission of India. విషయాన్ని మనం మర్చిపోకూడదు. అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది మనకు షెడ్యూల్ విడుదలైన తర్వాత పొలిటికల్ పార్టీస్, కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ అండ్ ఆల్ ద ఆఫీసర్స్, ఎవరైతే ఆఫీసర్స్ ఈ ఎలక్షన్లో భాగంగా ఉన్నారో అందరికీ కూడా ఆల్ లెవెల్స్ ఆఫ్ ది ఆఫీసర్స్, అంటే డిస్ట్రిక్ట్ మధ్యప్రదేశ్, రాజస్థాన్ అండ్ Telangana is going the third phase of election and schedule as per the schedule all 119 assembly constituencies will be going for the elections. The date of issue of the gazette notification is 3rd November 2023 Friday. Last date of making nomination is 10th November 2023 Friday. Date of scrutiny of the nomination is 13th November 2023 Monday. Last date of withdrawal of the candidature is 15th November 2023 Wednesday. Date of poll is 30th November 2023 which is Thursday. Date of counting is 3rd December 2023, that is Sunday. And date before which election shall be completed is 5th December 2023. So as you are all aware that once the Election Commission of India announces the schedule, the model code of conduct comes into force. So from today onwards, from this time onwards, from the time the Election Commission of India has announced the schedule, the model code of conduct comes into implementation, and this will be up to the last day of election, that is 5th December 2023. So మీ అందరికీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కి సంబంధించిన కొన్ని సలహాలు, సూచనలు, అదే విధంగా బేసిక్ గా దేర్ ఇస్ ఏ కండక్ట్ దట్ హౌ ఎవ్రీబడి హ్యాస్ టు బిహేవ్ ఆర్ కండక్ట్ దెమ్సెల్వ్స్ డ్యూరింగ్ దిస్ entire period of election. We will be explaining you, and there is conduct is not only for the officers but also for the candidates, political parties and all. So that details will be also shared with them. Today 4 o'clock we have called the political party representatives of all the national parties as well as the regional party. So they will be also coming. We will be sharing them with them also the model code of conduct and the other provisions in the elections which are going to be followed as per the ECI guidelines. See, one thing is very important for the officers. Remember, once the Election Commission announces the schedule, you have to remember that all of you are working under the Election Commission of India, and the conduct guidelines which have been given by the ECI, which are supposed to be followed by every officer down the line. మీరు కాదు, కింద వరకు ఎవరైతే ఎలక్షన్ మెషినరీలో ఉంటారు లేని వాళ్ళు కూడా ఏ విధంగా నడుచుకోవాలి అనేది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ చెప్పడం జరుగుతుంది. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ దట్ దెర్ ఈస్ నో యాక్షన్ ఆర్ నో కండక్ట్ ఫ్రమ్ యువర్ సైడ్ విచ్ షల్ బి పాయింటెడ్ అవుట్ బై ఎనీబడి. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ యువర్ కండక్ట్, అండ్ అవర్ డిస్ట్రిక్ట్ లెవెల్ మాస్టర్ ట్రైనర్ విల్ నౌ ఎక్స్ప్లెయిన్ యూ దట్ హౌ the officers have to act and conduct themselves during this entire process of election. ప్రెస్ అండ్ మీడియా మిత్రుల ద్వారా కూడా ఈ షెడ్యూల్ ఎలాగో మీరు ప్రచారం చేస్తారు, బట్ ప్రజలకి కోసం ఒక ఫ్రీ ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేయాలని ఉద్దేశంతో ఈసీఐ ఆదేశాల మేరకు ఇమ్మీడియట్గా మనకి మోడల్ కోడ్ అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది. మోడల్ కోడ్కి సంబంధించిన ఎవరైతే అమలు చేయడం జరుగుతుంది, పోలీస్ సహకారం, అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్స్ అందరినీ కూడా మనం నియమించుకోవడం జరిగింది. రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా, అదేవిధంగా జిల్లా యంత్రాంగం ద్వారా ప్రతి క్షణం కూడా ఎక్కడ కూడా ఈసీఐ ఆదేశాన్ని ఈ మేరకు మనం కండక్ట్ కానివ్వండి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రజలకి కూడా మన సివిజిల్ యాప్ పైన కూడా విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. సో ప్రెస్ అండ్ మీడియా మిత్రుల ద్వారా సివిజిల్ ద్వారా కూడా, ఎందుకంటే విదిన్ 100 minutes ఎక్కడైనా ఏమైనా అభ్యంతరకరమైన ఆర్ వైలేషన్ ఆఫ్ మోడల్ కోడ్ ఎక్కడైనా జరిగేటప్పుడు ఎవరైనా కూడా మాకు సివిజిల్ ద్వారా వాళ్ళ మెసేజ్ పంపిస్తే తప్పనిసరిగా దానికి తగినట్టు నియరెస్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్ కానివ్వండి, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కానివ్వండి దానిపైన
యాక్షన్ తీసుకొని ఇమీడియట్గా దానిపైన రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు, అదేవిధంగా ఈరోజు సాయంత్రం 4 గంటలకు కూడా పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ని కూడా మేము పిలిపించడం జరిగింది. సో వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. వాళ్ళకి కూడా ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఒక దట్ ఈస్ బేసికలీ అందరు సహకరిస్తేనే అది సాధ్యం అవుతుంది. ముఖ్యంగా మీడియా వాళ్ళది కూడా మనకి తెలుసు, ఎంసీఎఫ్సి కమిటీ ఉంటుంది. ఎక్కడ కూడా పెయిడ్ న్యూస్ అనివ్వండి ఇలాంటివి వచ్చేటప్పుడు కూడా మా మీడియా ఎంసీఎఫ్సి టీం కూడా దాన్ని పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా గైడ్ లైన్స్ ఫర్ ద పొలిటికల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్ కూడా మేము వాళ్ళకి అందరికీ కూడా ఈ రోజు వాళ్ళు ఎప్పుడైతే వస్తారో వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది అండ్ వాళ్ళకి వివరించడం జరుగుతుంది. ఎక్కడ కూడా మొత్తం యంత్రాంగం ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈసీఐ ఆదేశాల మేరకు ఫ్రీ, ఫెయిర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రీ ఎలక్షన్ నిర్వహించడం. ఓటర్ని ప్రతి ఒక్కరు ఓటర్ని మేము కోరుకునేది ఏంటంటే మీ అందరి సహకారంతో అందరినీ కూడా ఎలిజిబుల్ వాటిని నమోదు చేయడం జరిగింది. సో తప్పనిసరిగా ఓటింగ్ డే నాడు దట్ ఈస్ 30th November 2023కి తప్పనిసరిగా మీ నియరెస్ట్ పోలింగ్ బూత్ ఏదైతే మీకు కేటాయించిన పోలింగ్ బూత్ ఉందో దానికి వచ్చేసి మీ ఇంట్లో ఎవరైతే అందరూ కూడా నమోదై ఉన్నారో ఓటర్గా వాళ్ళందరినీ కూడా ఈ మీ రైట్ ఓటింగ్ రైట్ని అవైల్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సో దీని అన్నింటినీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ పోలింగ్ స్టేషన్స్ కానివ్వండి, సిబ్బంది ట్రైనింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి గ్యాప్ లేకుండా మనం ఈ ఎలక్షన్ ప్రాసెస్ ఫ్రీ, ఫెయిర్ అండ్ ఇండ్యూస్మెంట్ ఫ్రీ ఎలక్షన్గా మనం ఒక మంచి పేరు తీసుకురావాలని కోరుతూ ప్రెస్ అండ్ మీడియా మిత్రులకి, అదేవిధంగా అధికారులకి, అదేవిధంగా పొలిటికల్ పార్టీస్కి అండ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి మేము కోరేది ఒకటే, వీరందరూ కూడా ఈసీఐ గైడ్లైన్స్కి లోబడి మనం ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మనం ఎలక్షన్ కండక్ట్ చేసుకోవాల్సిందిగా ఆ సపోర్ట్ అనేది ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. రెగ్యులర్గా వాళ్ళకి కావాల్సిన అప్డేట్స్ కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎలా నియమించాలి అవన్నీ కూడా గైడ్ లైన్స్ ఉంటాయి. ఏ విధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిర్వహించాలి దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఈసీఐ గైడ్ లైన్స్ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్స్పెండిచర్కి సంబంధించి కూడా మనందరికీ తెలుసు, ఎక్స్టెన్సివ్గా ఒక టీం అంతా కూడా ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ కింద పని చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్రీ, ఫెయిర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఎలక్షన్, అదేవిధంగా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు ఓటర్గా ఎవరైతే నమోదయ్యారో ప్రతి ఒక్కరు కూడా 30th November నాడు వచ్చి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలి అనేది విజ్ఞప్తి చేస్తూ ప్రెస్ అండ్ మీడియా మిత్రుల ద్వారా కూడా ఈ మెసేజ్ ప్రతి ఇంటికి చేరేటట్టు నా విజ్ఞప్తి. సో I wish all the officers all the best for this and definitely your conduct matters కాబట్టి ఎక్కడ కూడా బయాస్గా ఉండకుండా ఈసీఐ గైడ్లైన్స్ మేరకు పనిచేయాలని అందరినీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ and there is no scope for any mistakes during election. So kindly keep all everything updated. ప్రతి గైడ్లైన్ కూడా చాలా జాగ్రత్తగా చదివి అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి తప్పులు చేయకుండా ట్రాన్స్పరెంట్ వేలో ఈ ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ఓటర్స్కి అందించేటట్టు మన ప్రయత్నంలో భాగంగా తప్పనిసరిగా 100% డెడికేషన్తో ఈ ఎలక్షన్ ప్రాసెస్ అనేది మీ అందరి సహకారంతో మనం చేయబోతున్నాం. సో ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఆఫీసర్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ప్రెస్ అండ్ మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు. ఎనీ అప్డేట్ పబ్లిసిటీ రిగార్డింగ్ ఓటర్ హెల్ప్ లైన్ ఏదైతే ఉందో దాని గురించి వాళ్ళు ఎక్కడ ఓటర్గా నమోదైంది వాళ్ళు కూడా చూసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనకి సక్షమ్ యాప్ గురించి ఎన్కోర్ ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ టెక్నాలజీ విచ్ ఈస్ యూస్ ఫర్ నామినేషన్ ఎలాంటి కోసం కూడా ఎన్కోర్ యాప్ కూడా గురించి కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అదేవిధంగా పీడబ్ల్యూడీ ఓటర్స్, వృద్ధుల ఓటర్స్ కోసం ఏదైతే సహకారం ఈసీఐ నుంచి అందించడం జరిగిందో అవన్నీ కూడా ప్రజలు సిటిజన్ ఇవన్నీ కూడా ప్రజలకి మీ ప్రెస్ అండ్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని